అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే బాహ్య శుద్ధి అండి. మన అంశం బాహ్య శుద్ధి. బాహ్య శుద్ధి అంటే మనందరికీ తెలిసిందే, బయటికి మంచిగా కనిపించడం. బయటికి మంచిగా కనిపించడం అంటే బయటికి మాత్రమే మంచిగా కనిపించడం, లోపలికి మాత్రం మనకి సరిగ్గా లేదు అనేది బాహ్య శుద్ధి. అది మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఇక్కడ మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఒక గృహం ఉంది అనుకోండి. మన గృహం ఉంది, ఒక అందమైన ఇల్లు ఏదో ఒకటి ఉంది. అయితే దాన్ని మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం కదండి. అంటే రోజు తుడిసి పూజలు జరిపి అంతా సెట్ చేసుకుంటాం కదా. అలా చేయలేదనుకోండి, మనం దుమ్ము పెట్టేసి ఎలర్జీలు అవన్నీ వస్తాయి కదా. అలా ఎలా ఇంటిని శుభ్రం చేసుకుంటామో దేవుడు మనం బయటికి బాటగా ఎలా కనిపించినా కానీ దేవుడు లోపల మన మనస్సు శుద్ధి అంటే అంతరంగ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడంటండి. అయితే ఇప్పుడు ఇది మనకి లెంట్ కాలం కదా. లెంట్ కాలం అంటే మనకి దిద్దుబాటు చేసుకోవడానికి ఒక అవకాశం అంటండి. దిద్దుబాటు అంటే మనం చాలా తప్పులు చేసేసామో ఏదో అని కాదు, కానీ ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో తెలియకుండా పడిపోతూ ఉంటాం. చిన్నవి పెద్దగా కాకపోవచ్చు, చిన్నవి ఏదో ఒకటి లోపాలతో మనం పడిపోతూ ఉంటాం. అవి కూడా దేవుడు వద్దంట. అవి కూడా సరి చేసుకొని మనం దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి. అందుకే మన పెద్దలు చాలా మంది ఈ లెంట్ దినాలని పెట్టారనమాట. అయితే ఒకసారి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోట రమేణున్నదని కనపడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. చాలు చూసారా, ఇదేంటంటే ఎలీషా ప్రవక్త ఎరికో పట్టణంలో ఉంటారండి. ఎరికో పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ నీరు సరిగ్గా లేదంట. అక్కడ ప్రజలు వచ్చి చెప్తున్నారంట, ప్రవక్తలు చెప్తున్నారంట వాళ్ళ బాబు, అయ్యా ఇది చూడటానికైతే మాత్రం రమ్యంగా ఉంది, కానీ ఇందులో నీళ్లు తాగడానికి పనికొచ్చేవి కాదంట. ఏదైనా నీళ్లు తాగడానికి పనికిరావంట. అందువలన భూమి కూడా నిస్సారంగా ఉందంటండి. భూమి నిస్సారంగా ఉందంట. అక్కడ నీళ్లు పనిచేయవంట, పట్టణం మాత్రమే అందంగా ఉందంట. పైకి మాత్రమే నీళ్లు పనిచేయమని చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి పాఠంగా మనం ఏ విధంగా కనిపించినా మన భక్తి పై భక్తిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి అంతరంగా కోరుకుంటున్నాడు. అని మన బాహాటంగా ఏ విధంగా ఉండాలనేది కోరుకోవట్లేదు, కానీ కేవలం దేవుడు మన అంతరంగ స్వభావం మీద ఆయనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందని మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ఆచార భక్తి చేసేవాళ్ళు, అంటే ఆచార భక్తి అంటే ఇప్పుడు మనకి పరిసయులు శాస్త్రుల గురించి మనకి అందరికీ తెలుసు కదండి. వాళ్ళు కేవలం ఆచార భక్తి చేసేవాళ్ళగా మాత్రమే ఉన్నారంటండి. ఆచార భక్తి అంటే కేవలం అంటే ఒక రిచువల్ అంటే ఈరోజు ఈ పండుగకి చేద్దాం, ఇది ఒక పద్ధతి అంతే తప్ప వాళ్ళ హృదయంలో దేవుడి మీద పూర్తి ప్రేమ లేదంటండి. వారానికి వాళ్ళు 2 సార్లు ఉపవాసం ఉంటారండి. వారానికి 2 సార్లు ఎందుకు ఉపవాసం ఉండడం అంటే వారి ప్రకారం కేవలం తిండి మానేస్తే ఉపవాసం. దేవుడు చెప్పిన ఉపవాసం వారు చేసేవాళ్ళు కాదండి. దేవుడు చెప్పే ఉపవాసం ఏంటి? కనికరంతో ఉండండి, వేదనని ప్రేమించండి, ఇటువంటి ఉపవాసం చేయమని దేవుడు చెప్పారు. కానీ ఈ శాస్త్రులు పరిసయులు అటువంటి వారు కాదు. ఊరికినే మేము ఇలా గొప్పగా మేము కాబట్టి ఉపవాసం చేస్తున్నాం, ఈ విధమైన మనస్తత్వం కలిగిన వారంట. వాళ్ళు కేవలం అంటే అంతరంగ శుద్ధి లేదు, కానీ కేవలం ఆచార భక్తితో ఉన్నవాళ్ళు అంటండి. వాళ్ళు అంటే దేవుడు ఎప్పుడు కూడా వారిని చాలాసార్లు మనం గమనిస్తాం, వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా. ఇదే మాట ఇంచుమించుగా సుమారు ఒక 6 సార్లు ఆయన ఉపయోగించారు దేవుడు. వేషధారులు అంట. వాళ్ళు భక్తి అంటే ధర్మశాస్త్రం అంతా తెలిసి వాళ్ళు. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏది ఉంటుంది అన్నీ తెలుసంట, కానీ వాళ్ళకి అది ఆచారంలో అది దేవుడికి అంగీకారంగా బ్రతికే విధంగా లేదంటండి. ఊరికనే పైకున్న భక్తి అంట వీళ్ళని. అందుకే
దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ మీద. అటువంటి వాళ్ళు దేవుడికి వద్దంటండి. చూడండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి ఇందురు అంతే. చూసారా, వీళ్ళు అంటే పైకి మాత్రం భక్తి గల వారిగా ఉంటారంట, కానీ దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించట్లేదంటండి. దేవుని శక్తిని వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆశ్రయించట్లేదంట. పైకి మాత్రం భక్తి ప్రదర్శిస్తున్నారంట. అలా ఉండొద్దు అని చెప్పి దేవుడు మనకి చెప్తున్నారంట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉంటుంది. వీళ్ళు ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవారంట. వాళ్ళు పరలోకంలో ప్రవేశింపరంట, ఇతరుల్ని పరలోకంలో ప్రవేశింపనివ్వరంట. ఏంటంటే వాళ్ళు పరలోకంలో ప్రవేశించడంట, ఇతరులు కూడా ప్రవేశింపనివ్వరంటండి. వాళ్ళు బాగుపడరంట, ఇతరులను కూడా బాగుపడనివ్వరంట. ఒకవేళ ఎవరైనా మంచి చేద్దాం చెడగొడతారు చూడండి. కొంతమంది మన స్నేహితులు కానీ, అంటే ఉదాహరణకి మనం ఏదైనా చర్చకి వద్దాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు అవసరమా అని అన్నారనుకో, అది దేవుడి వల్ల వచ్చిన ఆలోచన కాదు కదా, అది సాతాను సంబంధమైన ఆలోచన. ఇటువంటి వారంట ఎవరు? ఈ శాస్త్రులు పరిసయ్యులు అంట. ఇప్పుడు మనకి పాత నిబంధన కాలంలో ఒక రాజు ఉంటాడండి. ఆయన పేరు ఆహాబు రాజు. ఆయనకి ఒక కోరిక కలిగిందంట. ఆయన నగరంలోనికి పక్కనున్న ద్రాక్ష తోట ఆయనకి కావాలని కోరిక కలిగిందంట. ఆయన కోరిక కలిగితే ఆ ద్రాక్ష తోట యజమాని నాబోతు వల్ల పట్టుకుంటాడు. అతను నాకు కుదరదు, ఇది నాకు పిత్రార్జితం, నాకు తల్లిదండ్రులు ఇచ్చారు, నేను ఇవ్వనని చెప్తాడంట. అయితే ఇతను మూతి ముడుచుకొని ఉంటాడని ఉంటుందండి బైబిల్లో. యాహాబు రాజు ఆస్తి అతనికి దొరకలేదని చెప్పి ఆ తోట బాధపడిపోతాడంట. అయితే అతని భార్య ఎందుకు ఇలా బాధపడుతున్నారని అడిగితే, అతను ఇదిగో నేను ఈ ద్రాక్ష తోట తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇవ్వనంటున్నారని చెప్పి బాధపడతాడంట. అయితే ఈ భార్య ఎటువంటి సలహా ఇవ్వాలండి? భార్య ఎటువంటి సలహా ఇవ్వాలి? అలా వస్తూ కానీ మాకు అవసరం లేదు, మనకు ఇలాంటివి చెప్పు ఉండాల్సింది. కానీ ఆమె ఏం చేసింది? ఎవరైతే నాబోతు అనే వ్యక్తి ఉన్నాడో ఆ ద్రాక్ష తోట యజమానిని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి చంపించేసిందంట. దానివల్ల దేవుడికి ఇతను దూరం అయ్యాడు, ఈవిడి ప్రవేశించలేదు. ఈవిడ వల్ల ఈవిడ భర్త కూడా ప్రవేశించలేదు. అంటే వీళ్ళు ప్రవేశించారంట, ఇతరులని ప్రవేశింపనివ్వరంట. అటువంటి భక్తి లేని జీవితం కలిగి జీవిస్తారంటండి ఎవరు? ఈ పరిసయ్యులు అనే వాళ్ళు. అటువంటి జీవితం అంట. కానీ మనం అలా ఉండొద్దు, మనం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళగా ఉండాలంటండి. దేవుని ప్రకారం మనం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళగా ఉండాలంట. అదేవిధంగా ఇప్పుడు భక్తి గల వారిగా కనిపించిన మనకు తెలిసిన అననీయ సప్ఫీరా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పేదలకు చెప్పిందేంటి? మేము మొత్తం ఇస్తామయ్యా, ఆ ల్యాండ్ అమ్మితే వచ్చిన మనీ అంతా మీకు ఇస్తాము దైవ కార్యాలు అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అమ్మేసిన దాంట్లో సగం వాళ్ళు ఉంచుకొని సగం మాత్రం అపొస్తలులకు ఇచ్చారంట. అది కూడా దేవుని దృష్టికి చాలా చెడ్డదిగా కనిపించిందంట. వాళ్ళు పైకి భక్తిగా ఉన్నా లోపల మాత్రం వారికి ఎటువంటి భక్తి లేదంటే మోసం చేసి దేవుడికి సగమే మిగతాది మేము ఉంచుకున్నాం అనుకున్నారు, కానీ అది దేవుడి ఉగ్రతకి దారి తీసిందంట. చూడండి అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పేతురు అననీయ నీ భూమి అంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. చూశారు కదండి, ఇక్కడ అననీయ మనసుని ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించిందంట. దేవుడు కార్యానికి విరోధంగా నడవమని సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు అననీయ. దేవుడు పని ఏదో చేద్దామనుకున్నాడు, కానీ సాతాను చేత ప్రేరేపింపబడ్డాడంట. అతని హృదయం దేవుడితో సరిగ్గా లేకపోయిందంటండి. అందుకే మనం చూస్తాం, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదంటండి. పై రూపాన్ని లక్ష్య పెట్టడంట, కేవలం ఆయన హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడంట. దేవుడు ఎప్పుడు కూడా అంతరంగ శుద్ధిని చూస్తారంట. బాహ్య శుద్ధి అంటే బాహ్యంగా మనం ఎంత నీట్గా ఉన్నా కానీ అది అంగీకారం
లోపలికి మాత్రమే దేవుడికి అంగీకారం ఉంటుంది. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టను, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారు కదండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడంట. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపను లక్ష్య పెట్టడం కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. చూసారు కదండి, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడంట. అంటే పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదంటండి. ఇప్పుడు మనకి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు రాజు కావాలంటే మొదట తీసుకొచ్చింది సౌలు రాజుని తీసుకొస్తాడు. సౌలుని కూడా ముందు ఆయన ఎలా సెలెక్ట్ చేశాడంటే దేవుడు పంపించిన వ్యక్తే, కానీ అతన్ని కూడా ఫస్ట్ అతని పై రూపాన్ని ఎత్తు అన్నం ఇవన్నీ చూసి ఓకే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఇతను సరైన వ్యక్తే అని నిర్ధారించుకొని అతను రాజుగా చేశాడంట. అయితే సౌలు రాజు తన హృదయం దేవుడితో సరిగ్గా లేదంటండి. అందుకని అతను విసర్జింపబడ్డాడంట, అతను రాజుగా తృణీకరింపబడ్డాడంట. అయితే తర్వాత మరొక రాజు కోసం సమూయేలు ప్రవక్త చూస్తాడు. అప్పుడు యెహోవా దగ్గర విచారణ చేస్తే యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా చేసుకోవాలని చెప్పి సమూయేలు ప్రవక్తకి యెహోవా తనకి సెలవిస్తారనమాట. అయితే యెష్షయి కుమారుల్లో చాలా మంది, వాళ్ళు 8 మంది అండి, మొత్తం 8 మంది. అయితే ఆయన చూస్తారంట. ఫస్ట్ వచ్చేది దావీదు వాళ్ళ పెద్దన్న అంటే ఏలీయాబు అనే వ్యక్తి వస్తాడనమాట. అతనిని కూడా చూసి అతని ఎత్తుని రూపాన్ని లక్ష్య పెట్టాడంట సమూయేలు. అంటే రాజు అంటే నాకు ఉండాలన్నట్టు ఆయన అనుకున్నారు. ఇతనా అనుకుంటా మొదటి నుంచి 7 వరకు వచ్చారంట. ముందు ఏలీయాబుని చూసి ఇతనే రాజు అనుకున్నాడంట. అది దేవుడి దగ్గర చెప్తే చూడండి, ఇక్కడ నేను అతనిని త్రోసివేసి ఉన్నానని చెప్తున్నారు. ఎవరిని త్రోసివేశాడు? ఏలీయాబుని త్రోసివేశాడు. ఎందుకు? అతని హృదయం దేవుడి దగ్గర సరిగ్గా లేదంటండి. అతని హృదయం దేవుడి దగ్గర సరిగ్గా లేకపోవడం వల్ల అతను త్రోసివేయబడ్డాడు. దావీదు అందరికన్నా చిన్నవాడు, గొర్రెలు కాపరి, అయినా కానీ దేవుడు అతన్ని ఇష్టపడ్డారు. ఎందుకంటే దావీదు హృదయం దేవుడితో సరిగ్గా ఉందన్నమాట. దావీదు హృదయం దేవుడితో సరిగ్గా ఉండడం వల్ల దేవుడు దావీదును రాజుగా అనుకున్నారు. కానీ ఈ ఏలీయాబుని దావీదు వల్ల అందరినీ కూడా ఆయన కన్సిడర్ చేయలేదంటండి. కాబట్టి ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదంటండి, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడని మనం గమనించాలండి. అదేవిధంగా మనం చూస్తే ఇస్కరియోతు యూదా కూడా అంతే కదా. ఆయన దేవుడితో 3.5 సంవత్సరాలు గడిపాడు కదా. 3.5 సంవత్సరాలు గడిపాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలన్నీ చూశాడు. ఆయన చేసే స్వస్థత కార్యాలు చూశాడు. ఆయన మృతుల్లోంచి కూడా కొంతమంది లేపడం కూడా చూశాడు కదా ఇస్కరియోతు యూదా. మిగతా 12 శిష్యులలాగే కూడా అతనితో పాటు తిరిగాడు కదా, యేసు ప్రభువుతో తిరిగాడు. కానీ అతని హృదయం ఎప్పుడూ సరిగ్గా లేదండి. అతని హృదయం ఒక దొంగ మనస్తత్వం అంట. అతను ఏం చేశాడంటే మరియా వచ్చి ఆయన పాదానికి అత్తర పూసిందంటండి. మరియా అతని పాదానికి అత్తర పూసి తన తలగంటంతా తుడిచిందంట. తుడిస్తే ఇస్కరియోతు యూదా అంటున్నాడంట, ఏంటి ఇదంతా అమ్మేసి బెదరికి చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు, వేస్ట్ చేసావు అని అడుగుతున్నాడంట. అయితే యేసు ప్రభువు దాన్ని గద్దించారు. అతను ఎందుకని అన్నాడు ఇస్కరియోతు యూదా? వేరే ప్రేమతో అనలేదంటండి, కేవలం తన దొంగ హృదయం కదా. అతను ఆల్రెడీ దొంగ సంచి మీద ఆశతో ఉన్నవాడంట. ఆ దొంగ హృదయం వల్ల తను ఆ విధంగా అన్నాడు తప్ప వేరే ప్రేమతో అనలేదంటండి. అదేవిధంగా ఆయన ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకొని ఆ యాజకులకి, ప్రధానులకి, వాళ్ళందరికీ కూడా అప్పచెప్పేశాడంట. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాల కోసం దేవుడు అంత గొప్ప దేవుడు, అన్నీ తెలుసు, అన్నీ పొందుకొని కూడా కేవలం 30 వెండి నాణాల కోసం యేసు ప్రభువుని అమ్మివేశాడంట. అంత దుర్మార్గమైన తలంపులు కలవాడు. అతని హృదయం దేవుడితో ఏమాత్రమూ సరిగ్గా లేదంట. అదే పేతురు కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయిన వ్యక్తే, కానీ పేతురు దేవుడి దగ్గరకు వచ్చాడు. ఈ ఇస్కరియోతు యూదా దేవుడి దగ్గరికి రాలేదండి. అతను ఏం చేశాడు? తను తప్పులు చేశాడు. అయ్యో
అప్పచెప్పాలా అని చెప్పి ఆ 32 దేనాలు విసిరేశాడంట. తర్వాత ఊరు పెట్టుకొని చనిపోయాడంట. కానీ దేవుడు అలా కోరుకోలేదు. ఒకవేళ నిజంగా ఇస్కరియోతు యూదా దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తారండి? క్షమిస్తారు, ఖచ్చితంగా క్షమిస్తారు. కానీ ఆయన వచ్చాడా? రాలేదు, వేరే దారి అనుకున్నాడు. అదే పేతురు చూడండి, దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు దేవుడు. ఆ విధంగానే మనకి పేతురు ద్వారా అలా నేర్చుకోవచ్చండి. కానీ ఇస్కరియోతు యూదా తన హృదయం సరిగ్గా లేక దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడు ఎంతకొస్తే ఎంత మాత్రం త్రోసివేయనున్నాడు అనే విషయం కూడా తను గ్రహించకుండా తాను ఊరు పెట్టుకుని చనిపోయాడు. ప్రయోజనం లేని లైఫ్ అయిపోయింది. అయితే దేవుడికి దగ్గరకు రావడం అవకాశం ఇచ్చే దేవుడు కదా ఆయన. ఒకసారి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకొని రండి వారితో చెప్పేసి. ఓకే, చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణం కలుగకపోవును. దీని వలన మరణం కలుగుదంట. భూమియు నిస్సారంగా ఉండదు అని. భూమియు నిస్సారంగా ఉండదంట. ఇక్కడ చూసారు కదండి, ఇందాక ఎలీషా ప్రవక్త ఎరుకో పట్టణం అందంగా ఉంది కానీ నీళ్లు సరిగ్గా లేవన్నాడు. అయితే ఎలీషా ప్రవక్త దీనికి ఒక ఏమంటారు సొల్యూషన్ చెప్పాడు. ఏం చెప్పారు? ఒక కొత్త పాత్రను తీసుకురండి, అందులో ఉప్పు వేయమన్నాడంట. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ నీటిలో వేసాడంట. ఆ నీటిలో వేసేసరికి ఆ నీళ్లు మంచిగా మారిపోయి అంట. అంటే దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ నీరు అనేది మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆ నీరు అనేది మన జీవితానికి అన్వయించుకోవాలండి. ఉప్పు అనేది మన పశ్చాత్తాప హృదయం కింద సమానం. ఉప్పు అనేది మన పశ్చాత్తాప హృదయం కింద సమానం అండి. అయితే కొత్త పాత్ర ఎందుకంటే మనకు నూతన హృదయం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నూతన హృదయం ఉండాలంట. అది దేవుడు ఆశపడుతున్నారు. అయితే ఉప్పు అనేది సాధారణంగా మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే పచ్చడి పాడవకుండా ఉండడానికి ఉప్పు ఉపయోగిస్తాం కదండి. అంటే ఎందుకు? ఆ ఉప్పు అనేది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది కాబట్టి మనం ఉప్పుని వాడతాం. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటాడంటే మనకి శుద్ధమైన హృదయం కావాలంట. అయితే శుద్ధమైన హృదయం ఎలా వస్తుంది? మనం పశ్చాత్తాపంతో ఉంటే మనకు శుద్ధమైన హృదయం వస్తుందంటండి. పశ్చాత్తాపంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు ఈ 2 కాలంలో కోరుకునేది ఏంటంటే మనలో చిన్న చిన్నవి కట్ చేసుకోవలసిన ఏమన్నా ఉంటే అవి మనం ఒకసారి గుర్తించి కట్ చేసుకుని దేవుడి దగ్గరగా అవ్వాలి అని ఆ పరిసరంలో ఉండకూడదని ఆశపడుతున్నారంటే. ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. కానీ అతిక్రమంలో పరిహారం పొందిన వాడు దండుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసారండి, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడంట. ఆత్మలో కపటం లేనివాడు అంటే హృదయ శుద్ధి గలవాడు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుని చూసేదని ఉంది కదా బైబిల్లో. అయితే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు. పరిహారం అంటే కరెక్షన్, అంటే ఏమన్నా మన జీవితంలో కరెక్షన్ చేసుకోవాలంటే కరెక్షన్ చేసుకో. దావీదు భక్తుడు ఇది ఏంటంటే ఆయన ఒక పాపంలో పడినప్పుడు కరెక్షన్ చేస్తున్నాడంటండి. తర్వాత తన పాపానికి ప్రాయశ్చిత్తం అంటే రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడ్డాడంటండి. దావీదు భక్తుడు పశ్చాత్తాపడ్డాడంట. ఒక నిమిషం. ఇప్పుడు అంటే పశ్చాత్తాపం అంటే ఇప్పుడు మనం సుంకర ప్రార్థన చూస్తామండి. సుంకర ప్రార్థన మనందరికీ తెలుస్తుందండి. సుంకర ప్రార్థన ఏం చేస్తాడు? ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చూడండి. లూకాసు వార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి పనులెత్తుటైనని చాలక కొట్టుకొనుచు దేవా పలికెను. పాపినైన నన్ను కరుణించమని పలికెనంట. కింద కూడా చూద్దామండి 14.
తగ్గింపబడను, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనంట. ఇక్కడ చూడండి, ఇక్కడ సుంకర ప్రార్థన ఏమో తనను తాను తగ్గించుకునే ప్రార్థన అంట. పరిసైడు ప్రార్థన ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అదే నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేశాను, నేను సుంకర వలె లేదంటే చెడ్డవాళ్ళ పాటు వలె ఈ వచ్చారుల వలె లేను కదా. తను తను హెచ్చించుకున్న ప్రార్థన పరిసైడు ప్రార్థన. సుంకరి ప్రార్థన తనను తగ్గించుకున్నాడంటే, తగ్గించుకున్నాడు. దేవుడికి తగ్గించుకోవడం బాగా ఇష్టం అంట. అదే నా హృదయ శుద్ధిగా భావించారంట. అందుకని పరిసైడిని ఏమన్నారు? ఇద్దరి కంటే అతడు నీతిమంతుడు అంట. ఎవరండి నీతిమంతుడు? సుంకరి నీతిమంతుడయ్యాడు. సుంకరేమో నీతిమంతుడయ్యాడు. పరిసైడు నీతిమంతుడుగా దేవుడు అనుకోలేదంట. ఎందుకంటే ఈ పరిసైడు ఎటువంటి వ్యక్తి అంటే, దేవుడు చెప్తారు కదా, గిన్నెని బయట కడగడం వల్ల యూజ్ లేదు, గిన్నెని లోపల కడగాలి. ఎంగిలిగిన్నెని ఎవరైనా ఎలా కడుగుతారండి? బయట కడిగితే ఏమైనా యూజ్ ఉందా? బయట కూడా అదే ఎంగిలిగిన్నెని అలాగా మనం అలాగా ఏమంటారు గిన్నె స్టాండ్లో పెట్టేదే కదా. ఎంగిలిగిన్నెలు పెట్టాం కదా, కడుక్కొని లోపల కడిగి పెడతాం కదా. దేవుడు కోరుకున్నది కూడా అదే. మనం లోపల శుద్ధి చేయాలి అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని దేవుడు కోరుకుంటారండి. అంటే బాహ్య శుద్ధి కాదు, అంటే పైన ప్లేట్ కడగడం వంటిది కాదు. లోపల మన హృదయాన్ని అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారండి. ఇక్కడ మనం చూస్తే జక్కయ్య కూడా ఒక సుంకరే. జక్కయ్య మనకి చెట్టు ఎక్కి దేవుడిని చూస్తారు కదా. చెట్టు ఎక్కి దేవుడిని చూసినప్పుడు ఆయన యేసయ్య జక్కయ్యని పట్టించుకొని పిలుస్తారు. ఎందుకంటే జక్కయ్య హృదయాన్ని దేవుడు చూసి అతన్ని చెట్టు దిగి రాయ్యా, నేను మీ ఇంట్లో ఉండాలి ఈరోజు అని చెప్పి చెప్తారంట జక్కయ్యకి. అప్పుడు ఈయన వచ్చి దేవుడు యేసయ్య జక్కయ్య ఇంట్లో ఉన్నప్పుడు జక్కయ్య ఏం చేస్తాడండి? అతని ఆస్తిలో అంట సగం అవి వేదలకు ఇచ్చేస్తాడంట. తను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే ఏమైనా తీసుకున్నాడో 4 times 4 రెట్లు ఇచ్చేస్తాడంటే. అది ఏమైనా యేసయ్య మీద తప్పు చేశావు, ఇది నువ్వు ఇలా చెయ్యని చెప్పాడా? చెప్పలేదు. ఆయనే ఆ విధంగా చేశాడంట జక్కయ్య. అందుకని యేసయ్య జక్కయ్యని ఏమంటారంటే, నువ్వు ఇదా కూడా అబ్రహాం కుమారుడే, నేను ఇంటికి రక్షణ వచ్చిందంట. చూసారా, జక్కయ్య చాలా ఛాన్స్ మిస్ చేసుకోలేదు. దేవుడి దగ్గరలో ఉన్నప్పుడు, కృపాకాలంలో ఉన్నప్పుడు ఛాన్స్ మిస్ చేసుకోలేదు. ఛాన్స్ మిస్ చేసుకోకుండా దేవుడికి దగ్గర అయిపోయాడు. అక్కడ కుటుంబం అంతటికి రక్షణ వచ్చిందంట. అదే విధంగా మనం సిలువ పక్కన దొంగలు కూడా చూస్తాం. 2 దొంగలు ఉంటారు. ఒక దొంగ ఏమంటాడు? నువ్వు క్రీస్తు అయితే నేను రక్షించుకో అంటాడు. మరో దొంగ ఏమంటాడు? ఈయన నిజమైన దేవుడు, ఈయన నీతిమంతుడు, ఈయనకి శిక్ష కరెక్ట్ కాదు, మనం తప్పు చేశాం కాబట్టి మనం శిక్షకి అర్హులని చెప్పి అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటారు? నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. చూసారా ఎంత అంటే ఆ ఛాన్స్ మిస్ చేసుకోలేదు. ఆయన ఏమన్నా దేవుడిని చాలా తప్పులు చేశాను, క్షమించు. అక్కడ టైం లేదు, బాప్టిజం తీసుకున్నాడా లేదు, ఇవన్నీ లేదు. కానీ అక్కడ దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి కదా. హృదయ శుద్ధి గలవాడు అయ్యాడు. అక్కడికక్కడ పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపం పొందిన వెంటనే కూడా దేవుడు దగ్గర ఆ రోజే పరదేశంలో ఉంటామని తన రక్షణ పొందుకున్నాడు. ఛాన్స్ మిస్ చేసుకోలేదంటే. అయితే ఈ పరిచయం దేవుడు ఏమంటాడు? సర్పములారా సర్ప సంతానమా మీరు నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు? చూసారా, ఇక్కడ ఈ దొంగతనం చేసి సిలువ మీద ఉన్న వ్యక్తినేమో దేవుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామంటే, ఈ యొక్క పరిచయం ఏమంటారు? నరక శిక్ష ఎలా తప్పించుకుంటామంటారు. పరిచయం తనకు హెచ్చించుకొని తను నీతిమంతులుగా అనుకున్నాడు. కానీ ఈ యొక్క సిలువ పక్కన దొంగ లేదంటే జక్కయ్య కానీ వారు తగ్గించుకొని దేవుడికి దగ్గర అయ్యారంట. వారు హృదయాన్ని శుద్ధి చేసుకున్నారంట. దేవుడు దొరికే కాలంలో వారు హృదయాన్ని శుద్ధి చేసుకున్నారంట. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు సమయం ఇచ్చింది కానీ విడిచిపెట్టి మారు మనసు పొందగలండి. చూడండి, ఇక్కడ జాగ్రత్త అంటే ఉట్టి జాగ్రత్త
వ్యభిచారం ఒకటే కాదు, దొంగతనం లేదంటే అబద్ధికులు అందరూ కూడా ఇక్కడ ఈ జాగ్రత్త అనే చోట వాళ్ళందరూ కూడా వస్తారండి. కేవలం ఇది ఒకటే కాదు, అంటే దేవుడు ప్రతి ఒక్కరికి మారు మనసు పొందడానికి సమయం ఇస్తారంట. మన తప్పులు లోపల సరి చేసుకొని మనం బాగుపడడానికి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సమయం ఇచ్చే దేవుడు అంటండి. కానీ అది మనం మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలంట. అందరూ యూజ్ చేసుకోలేరు కదండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు, అతను యూజ్ చేసుకున్నాడో లేదు. దేవుడిని పాదకుడికి వెళ్ళాం, అయ్యో తప్పు చేస్తాను క్షమించు ప్రభు అని దేవుడిని బ్రతిమాలుకుని దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ పేదలాగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంట, హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలంటండి. ఈ పరిసరాల వల్ల మనం ఆచార భక్తితో ఉండకుండా దేవుడికి ఇష్టమైన లోపల భక్తి అంటే అంతగా అందరిలో శుద్ధిని, హృదయ శుద్ధిని దేవుడు చూస్తున్నారంటండి. ఆయన ఈ పరిసరాలంట అన్ని విషయాల్లోనే చేస్తారంట, ఉపవాసం ఉంటారంట. ఉపవాసం అంటే వాళ్ళ ప్రకారం భోజనం మానేయడం తప్ప దేవుడు సోదరు ఉపవాసం కాదంట. వాళ్ళు అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి న్యాయం, కనికరం, విశ్వాసం ఇటువంటి వాటిని తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంటండి. కాబట్టి మనం దేవుడికి అంతరంగంలో శుద్ధిని కలిగజేసుకొని, అంటే హృదయ శుద్ధిని కలిగజేసుకొని బాహ్య శుద్ధి పైకి ఎటువంటి వాటిగా కనిపిస్తున్నాం అనేది కాకుండా అంతర్శుద్ధి కలిగి మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే దానికి పశ్చాత్తాపం పడి దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ విధంగా దేవుడు కోరుకుంటున్నాడని నేను కూడా అందుకు ప్రార్థిస్తున్నానండి. అవును.